ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కరుణాపీఠం యొద్దకు వచ్చి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని మా పాపమును, మా దేశ పాపమును, మా పితరుల పాపం నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఈ దినం మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు, స్తుతించే ఆరాధించే భాగ్యం ఇచ్చారు. నీ స్వరం వినే భాగ్యం ఇచ్చి ప్రతిరోజు నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈరోజు కూడా మీరు మాట్లాడబోతున్నందుకు, మమ్మల్ని దర్శించబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాయనా తండ్రి మాట్లాడుతుండగా ఆయన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటకు కృపానుగ్రహించి మీరు మహిమ పొందండి. ప్రతి మాట తేటగా స్పష్టంగా అర్థం చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఈ గూగుల్ మీట్లో చేరిన ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను, చేతి పనులను నిండారుగా దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు 7వ మాసము 17వ తారీఖు 2026 సంవత్సరము. మరి ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో 3వ తారీఖు ఆవు నెల 5867వ సంవత్సరం. మరి నిన్నటి దినమున మనము దేవుడు చరిత్రను తాను నిర్ణయించిన కాలంలో నడిపిస్తాడని, యుద్ధాలు, పరీక్షలు, కష్టాలు వచ్చినా దేవుని ప్రజలు సహనంతో ఆయన చిత్తంలో నడవాలని, దేవుని వాగ్దానాలు మరియు ఆయన రాజ్యం ఆయన నిర్ణయించిన సమయంలో తప్పకుండా నెరవేరుతాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము శ్రమ తాత్కాలికము, దేవుని వాగ్దానము శాశ్వతం. శ్రమ తాత్కాలికము, దేవుని వాగ్దానము శాశ్వతం. దీనికి అనుబంధంగా ఈరోజు ఆయన ప్రజలైన ఇశ్రాయేలు అందరితో కలిసి ఏకీభవిస్తూ ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు అందరం చదువుకుందాం. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింపు మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా, మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును, అందులో స్త్రీ పురుషులను, పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకునిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును, ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించాను. అయితే అమ్మోనియుల దేశమునకైనను, యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను, ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. అలాగనే ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. మనము తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెన్, అతనికి భయపడకుము, అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించాను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి.
ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొని పురమొకటి లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశం అంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలను గల దుర్గములు. అవియుగాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. మనం హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యుద్ధ నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందరు, అమోరీయులు దానిని షెనీర్ అని అందరు. మైదానమందలి పురములన్నిటినీ బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రాయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలేను. అతని మంచము ఇనుప మంచము. అది అమోనీయుల రబ్బాలోను ఉన్నది కదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయేయుల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకు ఇచ్చితిని. మనష్షే కుమారుడైన యాయేరు గెషీరీయుల యొక్కయు కతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయేరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. ఈరోజు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. మనము ఈరోజు ద్వితీయోపదేశ కాండంలోని భాగాలు అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ 2 భాగాల్లో మనం చూసుకున్నప్పుడు మరి దేవుని సార్వభౌమాధికారము, దేవుని తీర్పు, శ్రమకాలము, విశ్వాసుల రక్షణ అనే అంశాలను మనం ఇందులో చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు సీహోను మరియు ఓగు రాజులను ఇశ్రాయేల్ చేతికి అప్పగించి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు భవిష్యత్తులో రానున్న మహాశ్రమల కాలం గురించి హెచ్చరిస్తూ విశ్వాసులు సహనంతో నిలబడాలని బోధిస్తాడు. మరి దేవుడు తన ప్రజలను పరీక్షల మధ్య నడిపిస్తాడని, చివరికి ఆయన వాగ్దానం నెరవేరుతుందని చెప్పి మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట దేవుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాడు, విజయాన్ని కూడా ఆయనే ఇస్తాడు. యుద్ధాన్ని ప్రారంభించేది ఆయనే, విజయము కూడా ఆయనే ఇస్తాడు. మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 31వ వచనంలో అప్పుడు యెహోవా చూడుమో సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను అని అంటున్నాడు. అంటే ప్రారంభిస్తుంది ఆయనే, అది ముగించేది కూడా ఆయనే. మరి యుద్ధాన్ని ప్రారంభించేది ఇశ్రాయేలీయులు కాదు. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయారు చాలా సందర్భాలలో. కానీ దేవుడు ప్రారంభించినప్పుడు దేవుడే దానికి విజయాన్ని ఇచ్చి ముగిస్తా ఉన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తకు ఏంటి సంబంధం? ఈరోజు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండము అలాగనే మత్తయి సువార్త
ఈ రెండిటి భాగాల మధ్య ఏంటి సంబంధము అనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు శ్రమ కాలాన్ని ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. మరి ద్వితీయోపదేశ కాండంలో యుద్ధము అనంటే మామూలు విషయం కాదు. ఎంతో రక్తపాతం జరుగుతూ ఉంటుంది, ఎన్నో ప్రాణాలు పోతాయి. మరి పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇలాగున చాలామంది చెరపట్టబడతారు, ఆస్తులు కొల్లగొట్టబడతాయి. మరి అది భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది యుద్ధము అనంటే. ఇప్పుడు యేసుప్రభువారు మత్తయి సువార్తలో శ్రమకాలాన్ని ముందుగానే తెలియచేస్తా ఉన్నాడు. అంటే నిన్నటి దానికి ధ్యానం చేసుకున్న వాక్యానికి కొనసాగింపుగా దేవుడు చరిత్రను నిర్ణయిస్తా ఉన్నాడు, నియంత్రిస్తా ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారముగా యుద్ధాలు ఎప్పుడు జరగాలి, యుద్ధాలు ఎప్పుడు ముగించబడాలి, ఏ శ్రమ అయినా కూడా ఆయన అనుమతి లేకుండా రాదు. ఏ యుద్ధమైనా ఆయన అనుమతి లేకుండా జరగదు. కాబట్టి ఆ ఓగు సీహోను అను రాజుల మీద యుద్ధము, వాళ్ళిద్దరి రాజ్యాలను వాళ్ళ రాజ్యం అంతటిని కూడా అప్పగించడం అనేది ఆయన ప్రారంభిస్తున్నాడు, ఆయన ముగిస్తున్నాడు, ఆయన విజయాన్ని అందిస్తున్నాడు. సో యుద్ధము ప్రారంభించేది దేవుడే, విజయాన్ని కూడా ఇచ్చేది దేవుడే. మన జీవితాల్లో కూడా ఏ రకమైన యుద్ధం జరుగుతున్నా అది దేవుని అనుమతి ద్వారానే వస్తుంది. అది తర్వాత విజయము కూడా ఆయన ద్వారానే మనము పొందుకుంటాం. రెండవ అంశము మహాశ్రమల కాలము, విశ్వాస పరీక్ష. మహాశ్రమల కాలం ద్వితీయోపదేశ కాండానికి యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్తలో మరి దానికి ఏంటి సంబంధము అనంటే, వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు రెండు చివరి పెద్ద ఆటంకాలు ఏవైతే ఇశ్రాయేల్కు ఉన్నాయో అవి రెండు సీహోను ఓగులతో యుద్ధం. ఈ ఇద్దరు రాజులతో, ఈ ఇద్దరి రాజ్యాలతోనే చాలా పెద్ద ఆటంకం, అడ్డంకి ఆ కనాను దేశంలోనికి ప్రవేశించడానికి. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మహాశ్రమ గురించి చెబుతూ మరి యేసు ప్రభు రెండవ రాకడకి అదొక చివరి పరీక్ష. ఆ మహాశ్రమలు అనేది యేసు ప్రభు రెండవ రాకడకి చివరి పరీక్ష. కనాను దేశంలోనికి ప్రవేశించడానికి సీహోను ఓగులతో యుద్ధం అనేది అది చివరి అడ్డంకి. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ ఈ భూమి మీదకి రావడానికి చివరిది ఏమిటి అనంటే, పరీక్ష ఏమిటంటే మహాశ్రమలు. సో పరీక్షలు దేవుని ప్రజలను నాశనం చేయడానికి కాదు, కానీ పరిశుద్ధులుగా సిద్ధపరచడానికి, తయారు చేయడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము, మత్తయి సువార్త ఈ రెండిట్లో మనం చూసుకున్నటువంటి విషయం, వీళ్ళకి శ్రమ ఏంటి, కష్టం ఏంటి, ఆ ఇద్దరు రాజులను, రాజ్యాలను ఓడించడం, కనాను దేశంలోనికి ప్రవేశించడం. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మరల రెండవసారి ఆ మహాశ్రమల కాలంలో మనము మన విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, భయపడకండి అని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆ సీహోను ఓగు ఆ కాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజులు. ఇప్పుడు మనం పరిస్థితి చూసుకుంటే అమెరికా, అంతకంటే ఇజ్రాయెల్ దేశం ఎంత శక్తివంతమైనది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తుంది. వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, అంత జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది, అంత ఆయుధ సంపద ఎక్కడి నుండి వస్తుంది. ఒక చిన్న దేశం. తర్వాత అమెరికా పెద్దన్న అంటారు, ప్రపంచ దేశాలకి పెద్దన్న అని అంటారు. ఆ రోజుల్లో సీహోను ఓగు అత్యంత శక్తివంతమైనటువంటి రాజులు. అయినప్పటికీ దేవుడు వాళ్ళను మీకు అప్పగిస్తాను అని అంటున్నాడు. వాళ్ళ గురించి భయపడొద్దు అని అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మరి భయంకరమైన పరిస్థితులను వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. మిద్దు మీద ఉన్న వాళ్ళు కిందికి రావద్దని, పొలాల్లో ఉన్న వాళ్ళు ఇంటికి రావద్దని చెప్పి, ఇలా రకరకాల పరిస్థితులు ఎలాగుంటాయి, మీరు ఎలాగుండాలి అనేది దేవుడు ముందుగానే తన ప్రజలకి తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా మనం భయపడకూడదు. అవి లేఖనాల్లో చెప్పబడ్డాయి కాబట్టి అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన చిత్త ప్రకారము జరుగుతాయి, ఆయన కాలంలో జరుగుతాయి. ఇవి ముందుగానే దేవుడు కాలాన్ని తన చేతుల్లో నియంత్రిస్తూ ఆయన చిత్త ప్రకారముగా జరిగిస్తూ ఉన్నాడు. నాలుగవది, దేవుడు తను ఎన్నుకున్న వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. తాను ఎన్నుకున్న వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. ద్వితీయోపదేశ కాండంలో సీహోను ఓగు రాజులు ఆ దినాల్లో అత్యంత భయంకరమైనటువంటి రాజులు.
మనం చదువుకున్నాం కదా, అతని ఇనుప మంచం ఎంత ఉంటుంది, ఆయన ఎంత పొడుగున్నాడు, అది ఎంత బరువు ఉంటుంది. అలాంటి రాజు, అంత భయంకరుడైనటువంటి రాజులు. మరి అలాంటిది వాళ్ళతో యుద్ధము జరిగినప్పటికీ కూడా ఇశ్రాయేలీలో ఒక్కరు కూడా నశించలేదు. దేవుడు తాను ఎన్నుకున్న వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనంలో ఎన్నుకొనబడిన వారి నిమిత్తము ఆ దినములు తగ్గింపబడును అని అంటున్నాడు. అంటే ఆయన ఎన్నికలు ఎవరుంటారో వాళ్ళకి ఆ శ్రమ దినాలు కొద్దిగా తగ్గిస్తున్నాడు. ఏర్పాట్లో ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన స్వపరీక్ష ఏమిటి అని అంటే, నాకు శ్రమలు ఉన్నాయి, నేను ఎన్నిక చేయబడిన వారిలో ఉన్నానా లేనా? నాకు శ్రమలు లేకపోతే నేను దేవుని దృష్టిలో లేను. నాకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే నేను దేవుని దృష్టిలో ఉన్నట్టు. ఆయన నాకు తోడుగా ఉన్నట్టు. నువ్వు గాఢాంధకారంలో సంచరించినా కూడా ఆయన నాతో ఉంటాడని భక్తుడు రాస్తున్నాడు. సో నాకు ఎక్కడ శ్రమ ఉంటే దేవుడు నాకు అక్కడ ఉంటాడు. అది అగ్నిగుండంలో అయినా సరే కావచ్చు, సింహాల బోన్లో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎడారుల్లోనైనా కావచ్చు. దేవుడు తన నిబంధన ప్రజలను శ్రమల్లో మర్చిపోడు. వీళ్ళకి మన బంధువులు, మన రక్త సంబంధులు, మన కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మర్చిపోతారు. మనకు బాగా డబ్బు వచ్చినప్పుడు మనం వాళ్ళ జ్ఞాపకం వస్తాం, కానీ మనం శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మర్చిపోతారు. కానీ దేవుడు అలా మర్చిపోవడానికి మానవుడు కాడు. 4 విషయాలు చూసుకున్నాం. దేవుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాడు, విజయాన్ని కూడా ఆయన ఇస్తాడు. మహాశ్రమల కాలం గురించి చెప్తున్నాడు, విశ్వాస పరీక్ష గురించి చెప్తున్నాడు. భయపడొద్దు, శ్రమలు వస్తాయి, భయపడొద్దు అని చెప్తున్నాడు. దేవుడు తన్ను ఎన్నుకున్న వారిని ఖచ్చితంగా కాపాడుతాడని చెప్తున్నాడు. 5వది వాగ్దాన వారసత్వం. వాగ్దాన వారసత్వం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో సీహోను, ఓగు రాజ్యాలను ఓడించాడు దేవుడు. ఇశ్రాయేల్కి అది తన స్వాస్థ్యముగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, ఇదంతా కూడా భవిష్యత్తులో మెస్సియా రాజ్యానికి ఒక నీడ లాంటిది, ఒక ఛాయ లాంటిది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగున నడిపిస్తున్నాడు, ఏ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు, ఏ యుద్ధాల గుండా తీసుకెళ్తున్నాడు, ఏ ఏ రాజ్యాలను గెలిపిస్తా ఉన్నాడు, ఎవరెవరిని స్వాధీనపరుచుకుంటున్నాడు, ఇవన్నీ కూడా యేసు ప్రభు 2వ రాకడకి, వీళ్ళు కనాను దేశంలో ప్రవేశించడము, యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రావడం, ఈ రెండింటికి కూడా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. 6వ విషయం ఏంటంటే దేవుని కాలం. 6వ విషయము దేవుని కాలం. ద్వితీయోపదేశ కాండంలో యుద్ధము మరియు విజయం కూడా దేవుడు నిర్ణయించిన సమయంలోనే జరిగింది. దేవుడు నిర్ణయించిన సమయంలోనే జరిగింది. ఇమీడియట్గా జరగలేదు. మీరు ఇలా వెళ్ళి చుట్టూ రండి, ఇమీడియట్గా అటాక్ చేయమనలేదు, ఇమీడియట్గా స్వాధీనం చేసుకోమనలేదు. దానికి దేవుడు నిన్నటి దినమున మనం ధ్యానం చేసుకున్నాం, ఒక సమయం నిర్ణయించాడు. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మెస్సియా రాక కూడా తండ్రి నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. అది యేసు ప్రభు కూడా తెలియదని యేసు ప్రభు చెప్తాడు. అది తండ్రి నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. కానీ ఆ సమయానికి ముందు జరగవలసిన విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి దేవుని సమయం, దేవుని కాలం, 6 విషయాలు. దేవుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాడు, విజయాన్ని కూడా ఆయన ఇస్తాడు. మహాశ్రమల కాలము, ఆ శ్రమల కాలంలో విశ్వాసులకు పరీక్ష, భయపడొద్దు అంటున్నాడు. 4వది దేవుడు తాను ఎన్నుకున్న వారిని కాపాడుతాడని మనం చూసుకున్నాం. అలాగనే వాగ్దాన వారసత్వము, దేవుని కాలం, ఈ 6 విషయాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు నూతన నిబంధనతో కొన్ని పోలికలు మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35 నుండి 39 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుండి 39 వచనాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడే. ఏమంటున్నాడు పౌలు గారు రాస్తూ? ధైర్యమును విడిచిపెట్టకూడదు అని అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా భయపడొద్దు అని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే ద్వారా దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, భయపడకుడే, మీరు వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని
ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వెనుకకు తగ్గకూడదంటున్నాడు. విశ్వాసంతో నిలబడి విశ్వాసంతో నడవమని దేవుడు మనకి పౌలు ద్వారా పిలిపిస్తా ఉన్నాడు. ఆ రోజు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలన్నా విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ముందుకు కదలమన్నాడు. భయపడొద్దు అని అన్నాడు. ఆ విశ్వాసంతో ఎర్ర సముద్రంలో అడుగు వేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. విశ్వాసంతో యోర్దానులో కాలు వేస్తే యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాగున మన జీవితంలో భయము కంటే విశ్వాసము చాలా అవసరం. భయం అనేది ఎక్కడుండాలి అని అంటే దేవునికి భయపడాలి. విశ్వాసము దేవుని మాట మీద మనం ఉంచాలి. యాకోబు పత్రికల్లో కూడా 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు 2, 3, 4 వచనాల్లో యాకోబులకు తెలియజేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 2వ వచనం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని అంటున్నాడు. పరీక్షలు మన విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. పరీక్షలు మనకు పరిపక్వతను కలిగిస్తాయి. అంటే మెచ్యూరిటీలోనికి తీసుకొని వెళ్తాయి. మెచ్యూరిటీలోనికి మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, ఏం కాదులే నాన్న ముందుకెళ్ళు అని అంటాం. ఎందుకంటే అది మనము ఆల్రెడీ ఆ పరిస్థితుల నుండి వచ్చి వెళ్ళాం మనం. కాబట్టి మనకు తెలుసు మన విశ్వాసంలో ఒకప్పుడు మనం ఎలా గెలిచామో ఇప్పుడు మన పిల్లలకు కూడా అదే విషయాన్ని మనం తెలియచేయాలి. పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని అంటున్నాడు చాలా స్పష్టంగా. ఇవేవి కూడా శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఏది కూడా యేసు ప్రభువు నుండి మనల్ని దూరము చేయకూడదు. అది చేయజాలదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అసలు క్రీస్తు ప్రేమ మనకు స్పష్టంగా అర్థమవుతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం ఉండదు. ఇక్కడే వస్తుంది మనకు సమస్య. పౌలేమో క్రీస్తు ప్రేమను రుచి చూచిన వాడై ఉండి ఏమంటున్నాడు? ఆ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు అని అంటున్నాడు. ఆయన ఎడబాటును తీసుకొచ్చేవి ఏ స్థాయిలో ఉన్నాయనంటే శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనతలు, ఉపద్రవము, ఖడ్గము. ఆయన వీటితో పోల్చుకుంటున్నాడు. మనం చిన్న చిన్న వాటితోనే క్రీస్తు ప్రేమకు దూరం అయిపోతా ఉన్నాం. చిన్న వాటివి. ఇప్పుడు గూగుల్ మీట్కి ఎందుకు రాలేదంటే కొన్ని కారణాలు చెప్తున్నాం. చిన్నవి ఎడబాటు వచ్చేస్తుంది మనకి. మందిరానికి ఎందుకు రాలేదంటే కారణాలు చెప్తున్నాం మనం. ప్రార్థనలో ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే కారణాలు చెప్తున్నాం మనం. అంటే క్రీస్తు ప్రేమను మనము నిజముగా రుచి చూడలేదు. క్రీస్తు ప్రేమలో లోతుగా మనం వేర్లు వెళ్ళలేదు. మనము క్రీస్తు కంటే ఎక్కువ జ్ఞానులముగా సాకులు చెప్తా ఉన్నాం. ఇది సమస్య వస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఆయన ఆ పోలికలు చూడండి, ఏ పోలికలు ఉన్నాయి. మనము ఏ పోలికలు తీసుకొని క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం అవుతా ఉన్నాం? ఇది మనం స్వపరీక్ష చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని అంటున్నాడు. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఈ శ్రమలు చిన్నవి అనుకుంటున్నావే నీవు. శ్రమలు పౌలు చూపించినటువంటి పోలికల శ్రమలు కాదు, కానీ నీవు అనుకుంటున్న చిన్న శ్రమలలో నీవు వాక్యము గైకొనకపోతే ఇక మహాశ్రమలు వచ్చినప్పుడు వాక్యమును ఎలా గైకొంటావు నువ్వు? ఒకవేళ ఈ కాలంలోనే ఆ మహాశ్రమ కాలం వస్తే నువ్వు ఎలా గైకొంటావు? దేవుడు నిన్ను ఎలా కాపాడాలి? మనము ఏబిసిడీలు చెప్పినట్టుగా సాకులు చెప్తా ఉన్నాం. పరిస్థితి మనది అలాగుంది.
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను అని అంటున్నాడు. నువ్వు ఈ చిన్న దాంట్లో నీవు ఆ వాక్యమును గైకొనక, లోబడక, విశ్వాసాన్ని కాపాడుకొనక ఉంటే ఆ మహాశ్రమలు నువ్వు ఎలా తప్పించుకుంటావు? నువ్వు దేవుని కాపుదల్లోకి ఎలాగ వెళ్తావు? ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుండి వచ్చారంట వీళ్ళు? మహాశ్రమల్లో నుండి వచ్చారు. మనకి మహాశ్రమలు ఏమీ లేవు. హాయిగా టైంకి తింటున్నాం, టైంకి పడుకుంటున్నాం, అన్ని టైం టు టైం చేస్తున్నాం. కేవలం ఆధ్యాత్మిక విషయాలు తప్ప మిగతావన్నీ కరెక్ట్గా చేసుకుంటున్నాం. అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. డబ్బులు ఉన్నా జరుగుతున్నాయి, డబ్బులు లేకపోయినా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంట మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. మనకి అనుభవం ఉందా? ఈ చిన్న చిన్న శ్రమలు దాటుకొని మనం దేవుని సన్నిధికి రాలేకపోతే ఆ మహాశ్రమలు దాటుకొని ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్తాం మనం? ఎన్ని కారణాలు, ఎన్ని సాకులు చెప్తా ఉన్నాం. పశ్చాత్తాపపడట్లేదు తప్పు చేసినందుకు. 1,00,000 ఆన్సర్స్ మన మస్తిష్కంలో పెట్టుకొని మనం సాకులు చెప్తా ఉన్నాం. ఇవి శ్రమల కాలములు కాదు. నువ్వు హాయిగా బైబిల్ చదువుకోవడానికి ఉంది, ప్రార్థన చేసుకోవడానికి ఉంది. కానీ మహాశ్రమల నుండి వచ్చిన వారంట వీరు. వాళ్ళకి మనకి పోలిక ఏంటి మరి? దేవుడు చరిత్రకు ప్రభువు. గతించిన చరిత్రకు ప్రభువే, ఇప్పుడు నడుస్తున్న చరిత్రకి ప్రభువే, రాబోతున్న చరిత్రకు కూడా ప్రభువే. ప్రతి పరీక్ష దేవుని నియంత్రణలోనే ఉంటుంది. శ్రమ విశ్వాసాన్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుడు తను ఎన్నుకున్న వారిని విడిచిపెట్టడు, కాపాడుతాడు. పరలోకంలో సాక్ష్యం మనం చూసాం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. సహనంతో నిలిచిన వారి వాగ్దాన వారసత్వాన్ని పొందుతారు. మెస్సియా రాక అది ఖచ్చితము గనక మనము విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. ఈ సాకులు చెప్పుకుంటూ బ్రతికే జీవితము దేవునికి ఇష్టము లేదు. అసహ్యపడతాడు. నేను మిమ్మల్ని బట్టి అసహ్యపడుతున్నానని గడిచిన కాలంలో మనం చూసుకున్నాం. మన బ్రతుకంతా కూడా సాకులతోనే నడిచిపోతుంది, కానీ పరిపక్వతలోనికి రావట్లేదు, అధికమైన విశ్వాసంలోనికి రావట్లేదు. సీహోను, ఓగు వంటి అసాధ్యమైనటువంటి శత్రువులు మన జీవితంలో సమస్యలు, భయాలు లేదా పరీక్షల రూపంలో రావచ్చు. అలాంటి భయంకరులు, గొల్యాతు లాంటి వాళ్ళు, సీహోను, ఓగు వంటి వారు, ఎర్ర సముద్రము లాంటి ఆటంకాలు మన జీవితంలో పరీక్షల రూపంలో రావచ్చు. యేసు ప్రభువు కూడా చివరి దినాల్లో శ్రమలు ఉంటాయని ముందుగానే హెచ్చరించాడు. మరి నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? దేవుడు యుద్ధాన్ని అనుమతించినట్లే విజయం కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకుండా ఆయన వాక్యం మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతి శ్రమను మనము ఎదుర్కోవాల్సిందే. ఆయన నీతో ఉన్నాడని గుర్తిస్తే నువ్వు ఎదుర్కొంటావు. కానీ ఆయన నీతో ఉన్నాడని గుర్తించకపోతే నువ్వు చెప్పేవన్నీ కూడా సాకులే. ఇంట్లో ఈరోజు 4 ఫోన్లు ఉంటున్నాయి, ఖచ్చితంగా కనీసం 3 ఉంటున్నాయి. ఒక దాంట్లో నెట్ రాకపోతే ఇంకోటిదన్నా వస్తుంది. మనము సాకులు చూపుతూ ఉన్నాం. ఈ చిన్న ఆటంకాలనే దాటుకొనలేకపోతే ఆ మహాశ్రమల్ని ఎలా దాటుకుంటాం? మనము ఎలా తట్టుకుంటాం? దేవుడు నిన్ను కింది స్థాయిలో ఉండాలని కోరుకోవట్లేదు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా వీరి గురించినటువంటి సాక్ష్యం ఎలాగుంది? వీరు మహాశ్రమల గుండా వచ్చిన వారు, యేసు ప్రభు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమంతాము కడుక్కున్నవారు. ఏంటి ఆ సాక్ష్యం? ఎంత గొప్ప సాక్ష్యం అది! మన గురించి సాక్ష్యం ఏం చెప్పాలి దేవుడు? చిన్న సాకులు చిన్నపిల్లలు చెబుతారే,
అంతకంటే దారుణంగా చెప్తున్నాం మనం సాకులు. చిన్నపిల్లలు పోని అమాయకంగా చెప్పారు, మనకు కొంచెం నవ్వొస్తుంది. కానీ మనం దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఒక స్థాయికి వచ్చిన మనము ఇంకా ఈ సాకుల మీదే బ్రతుకుతా ఉన్నాం. వాళ్ళకి ఇస్రాయేలీలు తమకు తాము చిన్న మిడతల్లాగా కనపడ్డారంట కనానీయుల ముందు, అమాలేకీయుల ముందు. ఏంటి ఆ సాకు? అదే యెహోషువ ఏమన్నాడు? వాళ్ళు మనకు ఆహారం అవుతారు అని అన్నాడు. అది విశ్వాసం. వాగ్దాన దేశాన్ని దేవుడు ఇస్తాడు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మన కాళ్ళ కింద ఉంటారంతే. సాతాను నా కాళ్ళ కింద, శత్రువులను నా కాళ్ళ కింద ఉంచుతానని వాగ్దానం చేశావు కదా ప్రభువా అని చెప్పి మనము అలా ప్రార్థనలే చేస్తున్నాం, కానీ అనుభవంలోనికి మనం రావట్లేదు. ప్రతి ఆటంకమును మన కాళ్ళ కిందకి తీసుకొని రావట్లేదు. కానీ సులువుగా మనము సాతానికి లొంగిపోతా ఉన్నాం. చిన్నపిల్లల కంటే దారుణంగా వాళ్ళకున్న విశ్వాసం కూడా మనకు ఉండట్లేదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటిని దాటుకొని వెళ్ళిన వాడి గురించే అక్కడ పరలోకంలో దూత చెప్తున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాలి? ఈరోజు ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుందాం. యేసు ప్రభు వారు ఎలాంటి శ్రమ అనుభవించడానికి లోకానికి వచ్చారు. ఆయన ఏ సాకు చెప్పలేదు తండ్రి దగ్గర. ఆయన ఉండగలడు, పరలోకంలోనే ఉండి దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడు అలాగా చేసుకోగలడు. కానీ ఏ సాకు చెప్పకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ మా శ్రమల గుండా వెళ్ళి తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఒకటే బుల్లెట్తో, గన్ షాట్తో చంపబడలేదు ఆయన. మనం నిన్న చూసుకున్నాం, తెలంగాణలో ఒక వ్యక్తి 6గురిని చంపేశాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ అన్న అంటున్నాడు, వీడు మామూలుగా చచ్చిపోయాడు, ఏ నొప్పి లేకుండా చచ్చిపోయాడు, వీడిని కాల్చి చంపాల్సింది, ఆ నొప్పి వీడికి తెలియాల్సిందే అని అంటున్నాడు. యేసు ప్రభు పొందుకున్న నొప్పి మనకు తెలియట్లేదు కాబట్టి ఈరోజు మనం విర్రవీగుతా ఉన్నాం. యేసు ప్రభు శ్రమల నొప్పి మనకేమీ తెలియట్లేదు. ఒక చిన్న సూది గుచ్చుకుంటే విలువెల్లాడిపోతున్నాం. ఆయన నొప్పి ఎంత భరించాడో మనకు తెలియదు కాబట్టే ఈరోజు మనది విచ్చలవిడి క్రైస్తవ్యం అయిపోతా ఉంది. సాకుల క్రైస్తవ్యం అయిపోతుంది, విశ్వాసపు క్రైస్తవ్యం కాదు. శ్రమ తాత్కాలికమో, దేవుని వాగ్దానము శాశ్వతం. ఈ తాత్కాలికమైనటువంటి శ్రమలో వద్దు అని అంటున్నామో, ఆ శాశ్వతమైన దేవుని వాగ్దానాన్ని కోల్పోతా ఉన్నాం. నీకు వచ్చే శ్రమ తాత్కాలికము, కానీ దేవుని వాగ్దానము శాశ్వతం. ఆ తాత్కాలిక శ్రమలను విజయం పొందుకుంటే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.